నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతర. ప్రెస్ క్లబ్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. ప్రెస్ క్లబ్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రెస్ మీట్. సంపూర్ణమ్మ వర్ధంతి సందర్భంగా సేవా కార్యము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనారోగ్య వాతావరణంలో కాకుండా వార్తా కథనాలను పాత్రికేయులు అందించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే ఈరోజు ఆవిష్కరించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి విషయంలో చేస్తున్న పునర్నిర్మాణానికి జర్నలిస్టులు సహకరించాలన్నారు. ఈ నియోజకవర్గంలో కూర్చుతామని, కట్టిస్తామని, ఈ విషయంలో తగ్గేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు బొంతల రాజేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాధవరావు, గడ్డం శ్యామ్, జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. సామాజికంగా ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేసే ఒక ఆయుధంగా ఉంటుంది సోషల్ మీడియా అని అంటున్నారు. కానీ ఆ సోషల్ మీడియా వికృత రూపం కాదు. గతమైనా ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా, ఎవరికైనా చరిత్ర మీడియాకు ఉన్నటువంటి దాంట్లో మాట్లాడే పద్ధతి మాట్లాడి ఇదే వేదిక మీద కూర్చొని ఇష్టం వచ్చినప్పుడు అడ్డగోలుగా మాట్లాడే వ్యవస్థను చూస్తాం. గత 10 సంవత్సరాలుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారితో మొదలైతే ఇలా ఆంధ్ర రాష్ట్రం కాకుండా మొత్తం భారతదేశంలో దాన్ని వాడకాలు కూడా సోషల్ మీడియా అయితే దానికి అంతుబందులు కూడా అసత్య ఆరోపణలు, నిరాదరణ ఆరోపణలు, ఏది పడితే రావడం, వ్యక్తిగత జీవితాలతో జంగేలు పడి జంగేడు అంటున్నారు. జంగేడు భూపాల్ వారిగా మారి నగరంగా మారింది. మన ముందు గంజికే పరిమైన కరీంనగర్ అద్భుతమైన స్మార్ట్ సిటీగా మారింది. స్మార్ట్ సిటీగా ఉన్న రామగుండం, టౌన్షిప్గా ఉన్న రామగుండం, అద్భుతంగా ఎక్సైజ్ సిటీగా ఉన్న రామగుండం, గోదావరికని బొక్కుపల్లి ప్రాంతంలో గోదావరికని సిటీగా ఉన్న రామగుండం, రామగుండం ఏ ఫోటోలు దిగిపోయేటువంటి రామగుండం, కేశవరాం, అంతర్గా ఇవన్నీ బొందల గట్టగా మారినాయి. దీనికి కారణం ఎవరు? ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఎందుకు పట్టించుకోలేరు? ప్రశ్నించేవాడు ఎక్కడున్నాడు? ఇవన్నీ మనము తవ్వుకుంటూ పోతా ఉంటే అందరం తప్పే ఉంది. ఈరోజు ఒక ఆలోచన, నా ఊరికి పునర్నిర్మాణం చేయాలి. నా ఊర్లో ఒక మళ్ళీ భవిష్యత్ తరాలకు బంగారు పాట వేయాలి. ఇప్పటి నుంచైనా ఈ ప్రాంతంలో రిటైర్ అయిన ప్రతి ఒక్కరు ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలి. అందుకే ధర్మానం క్రాస్ నుంచి మొదలెట్టుకుంటే వెమ్మూరు వరకు, వెమ్మూరు నుంచి కుక్కలగూడ వరకు, మద్రాల నుంచి గోలివాడ వరకు, ఇటు ఫ్లైఓవర్ ఆర్ఓబీలు, కుదినపల్లి ఆర్ఓబీలు, ఇటు నుంచి 30 కోట్లతో సెండరీ కాలేజ్ రోడ్లు, ప్రతి ప్రాంతం నుంచి 4 లైన్ రోడ్లు 25 నిమిషాల్లో గోదావరికి వచ్చే విధంగా ఇవాళ ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. నగరంలో రోడ్లు పెడతా ఉన్నాం. సర్వీస్ రోడ్డు 12 సంవత్సరాల నుంచి 2,400 కోట్లు ట్యాక్స్ మీద కలెక్ట్ చేసిన దాన్ని హెచ్కేఆర్ కట్టాల్సిందే
ఏ ఒక్కరు కూడా అడగలే. ఇవాళ హెచ్కేఆర్ చేయాల్సిన బాధ్యత కూడా లేకుండా కోర్టుకు పోయి మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకొని మేము చేయలేము, లాస్ట్ ఉన్నామని చెప్పారు. దీన్ని ఆ రోజు ఎందుకు అడగలేదు ఇక్కడ ఉన్న నాయకులు? సర్వీస్ రోడ్ లేక ఇవాళ 222 మంది 2 సంవత్సరాలు ఆజ్ఞలు చనిపోతే 124 మంది సర్వీస్ రోడ్ మీద చనిపోయారు. 16-20 ఫీట్ల దూరం నుండి దాదాపు 5 ఫీట్ల లోతు చేయాల్సిన పైపులను పైకి నిలబెట్టి మమ అనిపించి వాళ్ళ రోడ్డు వెడకు చేసే కార్యక్రమాలు కూడా ఇబ్బంది పడినట్టు చేస్తా ఉన్నారు. అవి మళ్ళీ తీయాలంటే 4 రోజులు నీళ్ళు ఆపాలి, మళ్ళీ ఒక 20 కోట్ల రూపాయలు పెట్టాలి. ప్రతి ఒక్క అంశంలో ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేస్తూ కూడా డబ్బులు సమకూరుస్తూ నిధులు సమకూరుస్తూ పనిచేస్తూ ఈ ప్రాంతంలో వాళ్ళ అద్భుతమైన నిర్మాణం రోడ్ల కార్యక్రమం చేసే కార్యక్రమాన్ని ఇవాళ మొదలు పెట్టాం. అనవసరమైన రాత ఎవరికైనా సరే సమాజంలో ప్రశ్నించేవాడు ఉండాలి ఖచ్చితంగా. రాష్ట్రాలు ఎంత అభివృద్ధి చేసినా ఎన్ని చేసినా కూడా ఎక్కడో ఒక జాగా మానవులు పొరపాటు జరిగితే దాన్ని అడిగేవాడు ఉండాలి, ఆడ ప్రశ్నించేవాడు ఉండాలి, ఆ సమస్యను లేవనెత్తేవాడు ఉండాలి. ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మీడియా అనేది పత్రిక అనేది అటు ప్రభుత్వానికి ఇటు మాకు పని చేసేవాడికి ప్రజలకు మధ్య వారధిగా ఉండేటువంటి ఒక ఆచరణ మనం ఎప్పుడైతే మొదటి కూర్చుందో దాన్ని ఇంకా ఖచ్చితంగా ఉండాల్సింది. ఎవరు ఉండకూడదు అనే ఆలోచన రావడం కూడా అతను దుర్మార్గమైనటువంటి పని. ఇవాళ గౌరవంతో పాటు సమాచారాన్ని తీసుకొచ్చేటువంటి కార్యాచరణ ఇవాళ పత్రికల స్వేచ్ఛకు ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఇవాళ రామగుండాన్ని అద్భుతంగా చేసే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతారు. గోదావరి నగర శివార్లో గోదావరి నదీ తీరాన సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమైంది. సకల హంగులతో జరుగుతున్న ఈ జాతరలో ఈరోజు రామగుండం ఎమ్మెల్యే దంపతులు మక్కాన్ సింగ్, మొనాలి ఠాకూర్ వన దేవతల గద్దెలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం సారలమ్మ గద్దెకు చేరుకోనుంది. నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ప్రారంభమైంది. మీరు చూస్తా ఉన్నారు, మొదటిసారిగా బ్రాహ్మణ వేద పండితులతో కూడా పూజ చేసే కార్యక్రమం. కోయాకు సంబంధించినటువంటి కోయ దొరలు చేస్తాం, కానీ మా దగ్గర అమ్మవారినే పిలిపించేసినారు కదా. గొప్ప కార్యాచరణ, గొప్ప ఆచరణ కూడా ముందు తీసుకొస్తాం. భవిష్యత్తులో ఇది నిరంతరం కొనసాగింది. బ్రాహ్మణతో చేసేటువంటి కార్యక్రమానికి కూడా ఇవాళ స్వీకారం చూపించారు. ఇది నిరంతరం కొనసాగిస్తానికి నేను భావిస్తున్నాను. అదే మాదిరిగా భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాటు ఈరోజు చేయడం జరిగింది. దీంట్లో సింగరేణి, ఎన్టీపీసీ, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ కలెక్టర్ గారు, కమిషనర్ అరుణాశ్రీ గారు, వారి సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని. గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని.
రామగుండం నియోజకవర్గంలో 2 ఏళ్ల కాలంగా దుర్మార్గ పాలన జరుగుతుందని, ప్రశ్నిస్తే కేసులను బనాయిస్తున్నారని, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు మూల విజయారెడ్డి, గోపు ఐలే యాదవ్, మురళీధర్ రావు తదితరులు ఉన్నారు. 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి ప్రజలకేం నష్టం జరుగుతున్నది, కార్యకర్తలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు చేస్తున్నారు ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అనేది మనం కల్లారా చూస్తా ఉన్నాం. ఈ యొక్క క్రమంలో ఈ యొక్క పరిణామాలను అధిగమించాలంటే, ఈ ప్రాంత ప్రజలను ఈ యొక్క కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలనను వాళ్ళను రక్షించాలంటే ఇవాళ మనం అందరం కూడా ఒక్కతాటిపైన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని మనం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా సవినయంగా నేను విన్నపం చేస్తా ఉన్నాను. ఇక్కడ లక్ష్మీనగర్లో, ఇక్కడ ఓల్డ్ అశోక్ టాకీస్లో, గాంధీ మార్కెట్లో వాళ్లకు నష్టపరిహారం కావాలని ఇలా కోరుకుంటున్నటువంటి సందర్భంగా వాళ్లకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఓటు అడగాలని కూడా మేము ఇలా ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క ఎన్నికల పరిస్థితులలో ఎట్లాంటి దుర్మార్గమైన ఈ 2 ఏళ్లలో ప్రశ్నిస్తే కేసులు, అడుగుతే నిరసన చేస్తే అరెస్టులు, జైళ్లలో పెట్టుడు, ఇబ్బందులు పెట్టుడు, పోలీసు వాళ్లతో బెదిరించుడు, ఈ విధమైనటువంటి పాలన 2 ఏళ్లలో నియంత పాలనను తలపించేటువంటి విధంగా పాలన నడుస్తున్నటువంటి యొక్క సందర్భం. ఈ సందర్భంగా మేము ఈరోజు మొదటి రోజు గమనిస్తే ఇలా పరిస్థితి ఏంటంటే ఎన్నికల కోడ్ ఈరోజు ప్రకటించారు. ఇప్పటికీ చూసినట్టయితే వాళ్ళు ఇక్కడ మా ఫ్లెక్సీలు ఏమో అన్నింటిని తీసేసారు. ఇలా మన హైవేలో, రాజీవ్ హైవేలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు మాత్రం ఉన్నాయి. మరి దీని మీద ఎవరి మీద కేసు పెడతారు? ఆ ఫ్లెక్సీ ఫోటో ఉన్న తన మీద ఎమ్మెల్యే మీద కేసు పెడతారా, లేకపోతే ఇంకా వీళ్ళ మీద కేసు పెడతారా, వాళ్ళ మీద కేసు పెడతారా? వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించాలి. ఇవాళ అధికారం ఉన్నది కదా అని ఇష్టం ఉన్నటువంటి రీతిలో ఇలా మా నాయకులను బెదిరించడం, ఈ విధంగా ఎన్నికల ఉల్లంఘన చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. చట్టానికి ఎవరైనా కూడా సమానమే. కాబట్టి ఈ యొక్క ఎన్నికలలో ఎటువంటి ఉల్లంఘన జరిగినా మేము లీగల్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళ ద్వారా తప్పకుండా వారికి శిక్ష పడేటువంటి విధంగా మేము తప్పకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల కమిషన్ వెంటనే ఈ సమ్మక్క జాతరకు సంబంధించినటువంటి అక్కడ పూర్తి స్థాయిలో ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలను మీద వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో గౌరవనీయులు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉండి ఆనాడు పట్టణ ప్రగతి కింద ₹1 కోటి నిధులు మంజూరు చేసినటువంటి సందర్భం. ఇక్కడ ప్రతి శానిటేషన్, పారిశుద్ధ్య నిర్వహణ కోసం వెహికల్స్ ని ఏర్పాటు చేసినాం, డస్ట్బిన్లను, ఇట్లా అనేక రకాలుగా ఈ ప్రాంతంలో ఎటువంటి పారిశుద్ధ్యపరమైనటువంటి ఇబ్బందులు కలగకుండా గొప్ప పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం పాలన బీఆర్ఎస్ పాలన. ఈ విధంగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో మేము ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయం కావాలని మంజూరు చేపించి వాటిని ఏర్పాటు చేపిస్తే తీసుకుపోయి రామగుండంలో ఈ యొక్క ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా కోర్టు భవనం నిర్మాణం చేపించినటువంటి పరిస్థితి. అన్ని చౌరస్తాలు బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తే ఇప్పటికి కూడా తిలక్ నగర్ చౌరస్తా కానీ, రమేష్ నగర్ చౌరస్తా కానీ కనీసం 2 ఏళ్లలో దాన్ని ప్రారంభం చేయడానికి కూడా సమయం లేనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పాలకులది, ఇప్పుడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిది. పితరుల జయంతుల
వర్ధంతుల సందర్భంగా అపన్నులకు అన్నదానం కానీ ఆర్థిక చేయూతనివ్వడం కానీ చేయడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి అని సంస్మరణ అని పలువురు పేర్కొన్నారు. సింగరేణి మాజీ సీనియర్ ఆయా దివంగత పోతుల సంపూర్ణమ్మ 5వ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె కుమారుడు చంద్రపాల్ చేతుల మీదుగా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ పక్కనున్న నిరాశ్రయ ఆశ్రయ కేంద్రంలో డయాలసిస్ పేషెంట్లకు, దివ్యాంగులకు, వృద్ధ మహిళలకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్ ఆకునూరి బాలాంకుస్ మ్యాజిక్ రాజా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాగుల రామ్మోహన్, మ్యాజిక్ హరి, సమ్మయ్య, ఉమా తదితరులు ఉన్నారు. ఒక గొప్ప ఆశయంతో వారి కొడుకు గారైన చంద్రపాల్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోజులలో ఒక తల్లికి బుక్కడు బువ్వ పెట్టాలంటే కష్టంగా భావించే వాళ్ళు కొడుకులు ఉన్నారు. అదే తల్లి మాత్రం ఒక 10 మందిని తన కడుపును చంపుకోనైనా కూడా తల్లి కొడుకులకు కానీ బిడ్డలకు కానీ అన్నం పెడుతుంది. తను తుది శ్వాస విడిచే లోపైనా కూడా నేను తినకున్న మంచిదే కానీ నా కొడుకులకు బిడ్డలకు పెట్టాలని తాపత్రయం పడుతుంది. కానీ అలాంటి కొడుకులు కాకుండా మన చంద్రపాల్ అన్న గారు వర్ధంతి రోజు దివ్యాంగులకు మరియు డయాలసిస్ వారికి వారి యొక్క తల్లిగారి జ్ఞాపకార్థం చేసుకొని వారు ఈ నిర్ణయం తీసుకొని ఒక ఆపన్న హస్తం, అభయహస్తం లాగా కొంతవరకు చేయూతనివ్వడం చాలా సంతోషకరం. వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని వారి కుటుంబ సభ్యులకు నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా అమ్మ చనిపోయి 5 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. గాంధీ గారు చెప్పినట్టు నిజంగానే ఈరోజు మా అమ్మ సంతోషిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గాంధీతోటి మా అమ్మకు చాలా అనుబంధం ఉండే. ఏ కష్టం వచ్చినా ముందు మేము పిల్లలమేమన్నా లేకుంటే ఏదైనా బాధ కలిగించినా ముందు పోయి గాంధీకి చెప్పుకునేది. అట్లాంటి గాంధీ చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నామంటే ఖచ్చితంగా ఆమెకు ఆత్మకు సంతోషం ఇస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ కాలంలో పెద్దల్ని చాలామంది అనాథాశ్రయాల్లో అక్కడిక్కడ చేరుస్తున్నారు. అట్లా కాకుండా వారు బ్రతుకున్నప్పుడు వారి విలువ మనకు తెలుస్తలేదు, వారు చనిపోయిన తర్వాత ఎంత వేదన ఉంటుందో అని. కాబట్టి తల్లిదండ్రులను అందరూ మంచిగా చూడాలి. ఇక సేవ విషయానికి వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ తమకు కలిగిన దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతిపెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్ అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దళిత వర్గాలు దళితుల సమస్యల పట్ల వివక్షత చూపుతున్న నాయకులకు బుద్ధి చెప్పి అణగారిన వర్గాలకు అండగా ఉండేవారిని ఎన్నుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ నాయకులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ దళిత ప్రజలు అన్ని వర్గాల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంపెల్లి సతీష్ మాట్లాడారు. దళిత వర్గాల కంచుకోటగా ఉన్న రామగుండం నియోజకవర్గంలో దళిత వర్గాలపై వివక్షత
అనిశ్చితివేత కొనసాగుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం వల్ల ప్రజాప్రతినిధులుగా గెలిచిన పాలకులు దళిత వర్గాల సమస్యలు పట్టించుకోకపోగా వారి పట్ల వివక్ష చూపుతూ అణిచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్లో నాదర్ రాయమలు, తీట్ల రమేష్ బాబు, కన్నం తిరుపతి, ఆర్నకొండ వెంకటేశ్వర్, ఆకునూరి బాలాంకుశ్, గద్దల శశిభూషణ్, జనగామ రాజనర్సు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసినాక ఈ ప్రాంతంలో ఒకనాడు పెద్దపల్లి పార్లమెంటు దళిత సామ్రాజ్యం మారుతున్న క్రమేణా మరి డీలిమిటేషన్లో ఎమ్మెల్యే బీసీ కావడం, మరి ఈ మధ్య ఇది కూడా మారుతుందేమనే భయంతో ఉన్న సందర్భంగా మరి ఎస్సీ కావడం ఒక రకంగా సంతోషం. కానీ ఈరోజు మీ ద్వారా దళిత సమాజానికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న దళిత బహుజనులందరికీ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఒక పిలుపుని ఇస్తూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళిత జాతిని సంరక్షించే నాయకుడిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా మేము మీ ద్వారా ఓటర్ మహాశయులకు, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత తెలంగాణ వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు దళిత జాతికి చేసిన నాయకులు ఎవరు లేరు. దళిత జాతిని వాడుకొని నిర్వీర్యంగా చేసి తమ పబ్బం గడుపుకొని పదవులు తీసుకొని పోయిన వారే ఉన్నారు తప్ప మరి ఏం కూడా చేయలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను, ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టిన నిధులను 1% ఇచ్చిన దళిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాలు, అనేకమైన వసతులు, మినీ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే, దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.